ఎట్లా నీకు చెలకుందా? ఉన్నది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు వినా 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు మొత్తం బాబాయ్ పేరు మీద కూడా ఎంత ఉంది మొత్తం? బాబాయ్ పేరు వినా సుతా 3 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాలు ఉంది. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. పెళ్లిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళు అయినా కానీ మాకు రుణం ఆపిలే కాలే. ఆయన పేరు వచ్చి గోడ కతికేసిళ్ళు, నా పేరు వచ్చింది కదా నాకు పైసలు ఇవ్వాలి కదా అన్న కూడా ఆఫీసర్లు ఇవ్వలే మాకు. ఆయన పేరు వినా మాపగాలే, నా పేరు వినా మాపగాలే. ఇంకా మన పింఛన్ కానీ పెట్టుకున్నా కూడా ఆ మేడం దగ్గర పోతే తీసుకుంటలేదు. ఎందుకు ఇప్పుడు రైతు బంధు వచ్చిందా నీకు? రైతు బంధు వచ్చింది మాకు. రైతు బంధు పడ్డది. రైతు బంధా 2 సార్లనే పడ్డది. 6 సార్లు పడాలి కదా? 6 సార్లనా? 3 సంవత్సరాలు కదా? ఇక అప్పుడు పడతానే. ఇక అప్పుడు ఆ సార్ ఉన్నప్పుడు ఒకటేసారి పడేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి పడేది. రుణం మాపిల్చుతా మాఫీ అయ్యేది మాకు. ఈసారి అసలుకే మాఫీ కాలే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అయ్యా ఇక ఏం చెప్పాలి, ఇక ఏం చెప్పలేము అట్లా. నేను ఇక మీకు ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇక్కడ వస్తున్నాయి ఊర్లలో? మా గొర్రెకుంటలో కొంతమందికి వచ్చినాయి. పేదలకు వస్తుందా? నిజం చెప్పి నాయకులకు వస్తుందా? ఉన్నోళ్ళకి వస్తానే, పేదలకు మా పొంటి మంగళని పోరానికి వానికి ఇల్లే లేదు. బట్టి భూమి ఉన్నది, వాడు కిరాయిలో బతుకుతాడు. వానికి ఇయ్యన్న కూడా ఇయ్యలే అసలుకే. లీడర్ ఎవరైతే లీడర్ చేస్తారో అది నడుస్తుంది అంతే. ఇక వాళ్ళే ఉన్నోళ్ళకు వాళ్ళే ఇచ్చుకుంటారు. పేదలకు ఇవ్వాలి కదా, పేదవాళ్ళకి ఇవ్వాలి కదా. ఇక మీ అసంటలు అడగాలయ్యా. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇప్పుడు ఏంది, కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత ఉంది కదా, ఆమె ఎమ్మెల్యేగా నిలబడతా ఉంటుంది. గెలుస్తా నిలబడితే ఇక్కడ? కొండ సురేఖ రేవంత్ రెడ్డితో గొడవ పడుతుందిగా. వాళ్ళు మంచోళ్ళే. ఇంతకుముందు ఓట్లు వేసిరా మీరు? వేసినా మా గొర్రెకుంట మొత్తం వాళ్ళకే వేసిన. కొన్ని ఏళ్ళు వేసిన వాళ్ళకు. ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిన ఫోటోస్ దిగినాం సురేఖతో మేము. మా ముద్రాజ్ సంఘం అంతా మొత్తం ఆమెకే వేసినాం. బాగానే మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి బాగుందా, కేసీఆర్ బాగుందా? చెప్పాలరా మీరు. నేనేం చెప్పలేను అట్లా.